ఏపీలో టెంపుల్ టూరిజాన్ని పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లోని 20 ప్రముఖ ఆలయాలను అనుసంధానం చేస్తూ దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా టెంపుల్ టూరిజంకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో 18 సర్క్యూట్లుగా స్పెషల్ టూర్ ప్యాకేజెస్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి దశలో అరసవిల్లి, సింహాచలం, అన్నవరం, పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం, అమరావతి, అలాగే విజయవాడ, శ్రీశైలం, అహోబిళం, మహానంది తదితర 20 ప్రముఖ దేవాలయాలను ప్యాకేజ్లో చేర్చింది. స్పెషల్ దర్శనంతో పాటు రవాణా, భోజన, వసతి సౌకర్యాలతో ఒకరోజు 2 రోజుల ప్యాకేజీలను నేడు విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి కుట్టు సత్యనారాయణ ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ రావు ఇస్తారు. వినాయక్ రావు, చాలా కాలంగా చాలామంది ఇలాంటి కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఈ ప్యాకేజ్, టూరిజం ప్యాకేజ్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? దేవాదాయ శాఖని టూరిజం అనుసంధానంతో చాలామంది సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? హరి, మీరు అన్నది నిజమే. ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ కోసం యాత్రికులందరూ కూడా ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం చాలా వినూత్నంగా ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్యాకేజీలు ఉండే విధంగా ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే బుక్ మై దర్శన్ పేరుతోటి అటు పర్యాటక శాఖ, ఇటు దేవాదాయ శాఖ సంయుక్తంగా దాదాపుగా ఒక 20 ప్రముఖ దేవాలయాలను ఎంపిక చేయడం జరిగింది. మొదటి దశలో ఈ 20 ప్రముఖ దేవాలయాల్లో కూడా 18 సర్క్యూట్లుగా విభజించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో విశాఖలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజు కూడా ఇందుకు సంబంధించిన కొత్త బస్సును లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రముఖ దేవాలయాలన్నింటినీ కూడా ఒక సర్క్యూట్గా కలుపుతూ 18 ప్యాకేజీల కింద వీటిని విభజించడం జరిగింది. ఒక రోజు ప్యాకేజీ కింద, మరోవైపున 2 రోజుల ప్యాకేజీ కిందగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహించబోతుంది. ఇందులో భాగంగానే బుక్ మై దర్శన్ పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక ప్రముఖ దేవాలయాలు అటు సింహాచలం కావచ్చు, అన్నవరం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, ద్వారకా తిరుమల కావచ్చు, శ్రీశైలం, అహోబిలం, ఈ విధంగా ప్రముఖ దేవాలయాలన్నింటినీ కూడా ఈ సర్క్యూట్లో కలుపుతూ ఒక రోజు ప్యాకేజీకి సంబంధించి ఉదయం విశాఖపట్నం బయలుదేరితే ఆ సమీపంలో ఉన్న దేవాలయాలు చూసుకుని సాయంత్రం తిరిగి వచ్చే విధంగా, అదేవిధంగా విజయవాడలో బయలుదేరితే సాయంత్రం వచ్చే విధంగా ఒకరోజు ప్యాకేజీని, అదేవిధంగా 2 రోజుల ప్యాకేజీకి సంబంధించి కొన్ని కీలకమైన ప్యాకేజీలు ప్రకటించడం జరిగింది. కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం సంబంధించి ఒక ప్యాకేజీ కింద, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతరం, కోటప్పకొండ, అదేవిధంగా కర్నూలు నుంచి యాగంటి, మహానంది, శ్రీశైలం, ఈ విధంగా మొత్తం 18 సర్క్యూట్లను తొలి దశలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు లాంఛనంగా వెబ్సైట్ను, అదేవిధంగా బస్సును కూడా దేవాదాయ శాఖ మంత్రి విజయవాడలో ప్రారంభించబోతున్నారు. 2వ దశలో 7 సర్క్యూట్లను కలుపుతూ అతి త్వరలోనే కూడా ఈ టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ అటు పర్యాటక శాఖ కావచ్చు, ఇటు మరోవైపున దేవాదాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే కనుక నచ్చిన ప్యాకేజీని ఎంచుకునే అవకాశం ఉండేది కాదు. కేవలం ఆ ప్యాకేజీలో మాత్రమే వెళ్ళే అవకాశం ఉండేది. అది కూడా మహాశివరాత్రి సందర్భంలో కావచ్చు, లేదంటే కనుక సంక్రాంతి సందర్భాల్లో కావచ్చు, ఈ విధమైన ప్యాకేజీలు ఉండేవి. కానీ ప్రస్తుతం చూస్తే కనుక బుక్ మై దర్శన్ ద్వారా ప్రతిరోజు కూడా ఈ ప్యాకేజీలు ఉండే విధంగా, నచ్చిన ప్యాకేజీని ఎంచుకునే విధంగా కూడా దీన్ని రూపుదిద్దారని చెప్పుకోవచ్చు. హరి, ఓకే వినాయక్.